అందరికీ నమస్కారం అండి. బాచీరావు కుకింగ్ వీడియోకి వెల్కమ్ అండి. ఈరోజు క్యాబేజీ పలావ్. ఇప్పుడు వర్షాకాలం బాగా వస్తుంది, క్యాబేజీ పూలు బాగా దొరుకుతూ ఉన్నాయి మార్కెట్లో కూడా. ఈ క్యాబేజీ తోటి కూర ఎలా కాకుండా వెరైటీగా ఇలా పలావ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం వెరైటీ వంటకం కింద ఉంటుంది శ్రావణ మాసంలో కూడా. ఈ క్యాబేజీ పలావ్కి తయారీ విధానం ఏంటంటే, క్యాబేజీ పువ్వు తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకొని దీన్ని ఉడకపెట్టకుండా అట్లానే ఉంచేసేయండి. ఉడికి పెడితే టేస్ట్ మారుతుంది కాబట్టి కడిగి శుభ్రం కడుక్కుని తరిగి పక్కన పెట్టుకోండి. దీంట్లోకి మనకి అన్నం వండేసి పక్కన పెట్టుకోండి. రైస్ ఒక స్టవ్ మీద ఒక మూకుడు తీసుకుని మూకుడు పెట్టుకుని అందులో బాగా కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవాలి, నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసేసుకొని ఒక 4-5 స్పూన్లు అందులో మామూలుగా మనం ఏం చేస్తామంటే కొద్దిగా మనం మిరియాలు, అదేవిధంగా నేతితోటి వేయించాలి. మిరియాలు, కొద్దిగా ధనియాలు, లైట్గా జీలకర్ర, ఇంగువ ఇవన్నీ కూడా నేతితో వేయించి పొడి కొట్టి పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద మళ్ళీ మూకుడు పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని అందులో మనం ఈ తరిగి పెట్టిన క్యాబేజీ వేసేసి ఒక 20 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం ఉడికించుకున్న అన్నం అందులో వేసేసి కొట్టుకున్న పొడి కూడా మిక్సీ కానీ దంచి పెట్టుకుని ఈ పొడి కూడా అందులో వేసేసి బాగా కలిపి తర్వాత దాంట్లో జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు అని నేతితో వేయించి పైన ఇలా గార్నిష్ చేసుకుంటే కొత్తిమీర పలావ్ రెడీ అవుతుందని దింపేటప్పుడు తగినంత ఉప్పు వేసుకుని బాగా దింపుకోవాలి. ఇష్టమైన వాళ్ళు నిమ్మరసం పిండుకోవచ్చు. ఇది నైవేద్యానికి పనికొస్తుంది కానీ ఉల్లిపాయ అనేది వేయలేదు. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.